అమర్ బాగీలని చూస్తూ మీరే షాపింగ్ మాల్ ఓపెన్ చేయబోతున్నారా అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉండగా వెనకాల నుండి చిత్ర ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ తనెందుకు షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తుంది, ఈ షాపింగ్ మాల్ నాది, నేను ఓపెన్ చేస్తాను అని యాటిట్యూడ్గా చెప్తూ ఉంటుంది. దాంతో ఆ రిపోర్టర్ ఇటువైపుగా తిరిగి అదేంటి మేడం, మీకోసం మీ షాపింగ్ మాల్ కోసం తను మోడలింగ్ చేస్తే మీరు తన చేత షాపింగ్ మాల్ని ఓపెనింగ్ చేయించలేరా అని అడుగుతుండగా మనోహరి కవర్ చేయడానికి రేపటి నుండి ఈ షాపింగ్ మాల్ బాధ్యతలన్నీ తనే మోస్తుంది కాబట్టి తనే షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలి అనుకుంటుంది అని మనోహరి చెప్పడంతో ఓహో అవునా మేడం, మీ గురించి కాస్త చెప్పండి అని మళ్ళీ ఆ మీడియా వ్యక్తి అడుగుతుండగా నేనొక అనాథని, చిన్నప్పటి నుండి కష్టాల్లో పెరిగాను, తినడానికి తిండి బట్టలు కూడా ఉండేవి కావు, మంచిగా చదువుకొని నేను ఈ స్థాయికి వచ్చాను అని చిత్ర చెప్తూ ఉండగా మనోహరి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటుంది. వామ్మో వామ్మో ఎన్న అబద్ధాలు అని అనుకుంటూ ఉంటుంది మనోహరి మనసులో. నిజంగా మీరు ఉమెన్స్కి ఇన్స్పిరేషన్ మేడం, మీలాంటి వాళ్ళ వల్ల చాలామంది ఉమెన్స్ ఇన్స్పైర్ అవుతారు మేడం అని అంటూ వినోద్ వైపు తిరిగి తనొక ఆర్ఫన్ అవ్వడం వల్లే మీరు తనని పెళ్లి చేసుకున్నారా అని అంటూ ఉండగా లేదు లేదు, తను చాలా మంచిది, మంచి వ్యక్తిత్వం కల అమ్మాయి, తను బాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చింది, నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని అంటుంటాడు వినోద్. ఆవిడ గారికి మీరే ఇన్స్పిరేషనా అని వినోద్ని మళ్ళీ మీడియా పర్సన్ అడుగుతూ ఉండగా లేదు, తను చాలా మంచిది, తను చాలా బాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చింది అని వినోద్ చెప్తూ ఉంటాడు. ఈ షాపింగ్ మాల్ తను ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు అని అంటూ ఉండగా అమర్ వైపు చూస్తూ మా అన్నయ్య, మేము షాపింగ్ మాల్ పెట్టుకుంటామని చెప్తే తనే మాకు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు అని చెప్పగానే అమర్ వైపు అందరూ తిరిగి లెఫ్టినెంట్ అమరేంద్ర గారు కదా, మీరు ఈ దేశానికి గర్వకారణం, అంతేకాదు ఇప్పుడు మీ తమ్మునికి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి కుటుంబ సమాజాన్ని మీరు ద్రోహదపరిచారు, అన్నదమ్ములు కొట్టుకునే ఈ సమాజంలో మీరు మీ తమ్మునికి సహాయం చేసి చాలా గొప్పవారిగా నిలిచారు. షాపింగ్ మాల్ ఎవరు ఓపెన్ చేస్తున్నారు అని అడుగుతుండగా నేను ఓపెన్ చేస్తున్నా అని అంటూ అప్పుడే అక్కడికి చిత్ర వాళ్ళ నాన్నగారు వస్తారు. అందరూ షాకింగ్గా అతని వైపు చూడగా మీరెవరు అని ఒక మీడియా పర్సన్ అడుగుతూ ఉండగా నేను చిత్రకి నాన్నని అని చెప్పగానే మీడియా వాళ్ళు షాక్ అవుతారు. నాన్న కానీ నాన్నని, చిన్నప్పుడు తనని దత్తత తీసుకొని పెంచాను, తను కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంది, కంట నీరు పెట్టకుండా, కాలు కందిపోకుండా, కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది మమ్మల్ని అని వెటకారంగా అంటూ ఉంటాడు అతను. మనోహరి చిత్రతో మెల్లిగా ఏదో చేయబోతున్నాడు, నీ రహస్యాలు చెప్పేస్తే నీ పరువు పోతుంది వెళ్ళు అని అంటూ నాన్న అని అంటూ అమ్మ రాలేదా అని అడుగుతుండగా అమ్మ ఎందుకు వస్తుందమ్మా, అమ్మ రాదు అని ఏదో చెప్పబోతూ ఉంటాడు అతను. నా కూతురి గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చా అని అతను అంటుండగా చిత్రలో భయం ఇంకా పెరిగిపోతుంది. రా నాన్న పక్కకిల్లరా అని తీసుకెళ్తుంది చిత్ర. ఇక అలా తీసుకెళ్ళిందేంటి వాళ్ళ నాన్నగారిని అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉండగా సడన్గా వచ్చారు కదా అందుకనే తీసుకెళ్ళింది అని మనోహరి కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎంతసేపు అయినా వాళ్ళు బయటికి రాకపోవడంతో మాకు షాపింగ్ మాల్ ఓపెనింగ్ అని చెప్పి పిలిపించారు, ఆయనేమో ఆవేశంలో ఉన్నట్టున్నారు, మాకేదో చెప్పాలి అనుకుంటున్నారు, ఆయనని పిలిస్తే మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, ఓపెనింగ్ మాల్ ఓపెనింగ్ ఉందా లేదా అని అంటుండగా వచ్చేస్తారు 5 minutes అని అంటూ ఉంటుంది మనోహరి. ఇక పక్కకి తీసుకెళ్ళి ఎందుకు వచ్చావు అని అంటూ ఉండగా నేను షాపింగ్ మాల్ ఓపెనింగ్కి రాలేదు, నీ గురించి అందరికీ చెప్పడానికి వచ్చాను అని అంటుండగా ప్లీజ్ నాన్న ఇక్కడ పరుగు పోతుంది, 5 minutes షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయిపోయాక నీతో అన్నీ మాట్లాడతాను అని చిత్ర కన్విన్స్ చేసి డ్రెస్ మార్చుకోవడానికి పక్కకి తీసుకెళ్ళి ఆ డ్రెస్ మార్పించి షాపింగ్ మాల్కి ఓపెనింగ్కి రమ్మని అందరినీ పిలుస్తుంది. ఇక కచ్చేబని కళ్ళతో వేడుకుంటూ ఉంటుంది చిత్ర. కచ్చేసి లోపలికి నడవగా చిత్ర వాళ్ళ నాన్నగారిని పక్కకి లాక్కెళ్తుంది. ఏంటి ఏం చేస్తున్నావు అంటూ ఉండగా ఏంటమ్మా, నీ ఒంట్లో ప్రవహిస్తున్నది రక్తం కాదు కదా, స్వార్థం కదా, నీ గురించి అందరికీ చెప్పడానికి వచ్చాను, నీ భర్తకి, నీ కుటుంబానికి, మీడియా వాళ్ళకి అందరికీ నీ గురించి చెప్పడానికి వచ్చాను అంటూ ఉండగా ఏం చేస్తున్నావు, నేను నిన్ను చంపడానికి కూడా వెనకాడను అని చిత్ర అంటూ ఉండగా నువ్వు అంత పని చేస్తావని నాకు తెలుసు, కానీ
మా వల్ల ఇంకొకరు బలి కాకూడదనే నేను వాళ్ళకి నిజం చెప్పడానికి వచ్చాను. నేను వెళ్తాను, నీ భర్తకి నిజం చెప్తాను అని అంటూ ఉంటాడు అతను. నువ్వేదో ఫోజులు కొడుతున్నావు, ఇక్కడికి వచ్చింది నా డబ్బు లాగడానికే కదా అని చిత్ర అంటుండగా, నీ డబ్బు నాకెందుకమ్మా, నీ డబ్బు నాకు అవసరం లేదు, నీ గుచ్చి అందరికీ తెలియడానికే వచ్చాను, నేను అన్నింటికి తెగించే వచ్చాను అని అంటూ ఉండగా, మనోహరి అంకుల్ కూర్చొని మాట్లాడుకునేదానికి ఇంత ఇష్యూ ఎందుకు అంటుండగా, దీని గురించి మీకు తెలియదమ్మా, ఇది నరరూప రాక్షసి, దీని గురించి అందరికీ తెలియాల్సిందే అని వెళ్ళి లిఫ్ట్ ఎక్కడానికి బటన్ ఆన్ చేస్తాడు అతను. ఇక బాగి, అమర్, రాథోడ్ ఆ మాటలన్నీ వింటూ ఉంటారు. ఆయన చాలా ఆవేశంగా ఉన్నారు. వినోద్ని కలవడానికి వెళ్తున్నారేమో, ఎలాగైనా ఆపాలి అని అనుకుంటూ వాళ్ళు కూడా స్టెప్స్ ద్వారా ఫాలో అవబోతూ ఉంటారు. ఇక చిత్ర మనుని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఎలాగైనా మా నాన్నని ఆపు అంటూ ఉండగా, నేను ముందే చెప్పాను ఆయన ఏదో చేస్తారు, అందుకే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తే నువ్వేం ఫోజులు కొట్టావు, నా వల్ల కాదు, నాకు తెలియదు, నాకు అవసరం లేదు అంటుంది మను. నీకు నిజంగా అవసరం లేదా అంటూ ఉండగా, నిజంగా నీకు పొగరు తలకెక్కింది, అమర్ డబ్బులు ఇవ్వగానే వెళ్ళి కబ్బోర్డ్లో పెట్టుకుంటావా, అవసరం ఉంటే బ్రతిమిలాడతావు, లేదంటే నువ్వు ఈడ్చి తన్నే రకం అంటూ ఉండగా, నిజంగా చేయవా అని అడుగుతూ ఉంటుంది చిత్ర. చెయ్యను అని మనోహరి తేల్చి చెప్పడంతో, నేనే చేస్తా అంటూ ఉండగా, ఏం చేస్తావే అంటుంది మనోహరి. చంపేస్తా, నా దారికి ఎవరడ్డం వచ్చినా చంపేస్తా అని అంటూ పరుగున టెర్రస్ పైకి వెళ్తుంది చిత్ర. అక్కడ బలవంతంగా లిఫ్ట్ బటన్స్ ఎక్కడున్నాయా అని వెతుకుతూ ఉండగా, ఇక చిత్ర వాళ్ళ నాన్నగారు లిఫ్ట్ ఓపెన్ చేసుకొని లిఫ్ట్ లోకి ఎంటర్ అయ్యి బటన్ ప్రెస్ చేస్తారు. అప్పుడే చిత్ర లిఫ్ట్ని ఆపేస్తుంది. స్టెప్స్ పైగా వెళ్తున్న బాగి లిఫ్ట్ ఆగిపోవడం చూసి, లిఫ్ట్ ఆగిపోయిందండి అని అంటూ ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళి లిఫ్ట్ ఆగిపోవడం చూసి, షాపింగ్ మాల్ అంతా కరెంట్ ఉంది, లిఫ్ట్ ఎందుకు ఆగిపోయింది అని ఆలోచించి, చిత్ర లిఫ్ట్ ఆఫ్ చేసిందేమో అని అనుకొని, రాతో నువ్వు వెళ్ళి సెట్ చేయి, నేను ఇక్కడే ఉంటా అని అమర్ అంటూ ఆ డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అమర్. బాగి మీరు ధైర్యంగా ఉండండి అని, బ్రీతింగ్ బాగా తీసుకోండి అని చెప్తూ ఉంటుంది బాగి. మరోవైపు టెర్రస్ పైన లిఫ్ట్ డోర్ని గట్టిగా ఓపెన్ చేసి అక్కడున్న లిఫ్ట్ వైర్లని కట్ చేయాలని చూస్తూ ఉంటుంది చిత్ర. అప్పుడే రాథోడ్ పైకి వచ్చి లిఫ్ట్ బటన్ ఎవరో ఆఫ్ చేసి ఉండడం చూసి లిఫ్ట్ బటన్ ఆన్ చేయడంతో వైర్లకి టచ్ అయి ఉన్న చిత్రకి కరెంట్ షాక్ తగిలి బయటికి ఎగిరిపడుతుంది. లిఫ్ట్ ఆన్ అవుతుంది. దాంతో ఆయన ఊపిరి పీల్చుకొని వినోద్ దగ్గరికి వెళ్తాడు. బాబు మీతో కాస్త మాట్లాడాలి అనగానే, అక్కడున్న పాత షాపింగ్ మాల్ ఓనర్స్కి, మీడియా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి చెప్పండి అంకుల్ అంటూ ఉండగా, నన్ను ఇక్కడికి ఎవరు పిలవలేదు అని అంటూ ఉంటాడు అతను. ఇక దాంతో వినోద్ షాక్ అవుతాడు. అమర్, బాగి, రాథోడ్, మనోహరి, చిత్ర అందరూ అక్కడికి చేరుతారు. చిత్ర మిమ్మల్ని పిలవలేదా అంటూ ఉండగా, పిలవలేదు బాబు అని చెప్పేస్తాడు అతను. ఏంటి చిత్ర, మామయ్య గారిని పిలవలేదా అని కోపగించుకుంటాడు వినోద్. అంతేకాదు బాబు, చిత్ర గురించి మీకు చెప్పాలి అంటూ ఉండగా, వినోద్ అంటూ చిత్ర దగ్గరికి వస్తుంది. ఏంటి అంకుల్ చెప్పండి అంటూ ఉండగా, చిత్ర గురించి మీకు పూర్తిగా చెప్పాలి అని అంటూ ఉంటాడు అతను. నా భార్య చావు బ్రతుకుల్లో ఉంది అంటూ ఉండగా, అవునా అంకుల్, చిత్ర నాకెందుకు చెప్పలేదు ఈ విషయం అని మళ్ళీ తిడుతూ ఉండగా, తను ఎందుకు చెప్తుంది బాబు, నేను చెప్తాను వినండి అని అంటూ ఏదో చెప్పబోతుండగా అమర్ అడ్డం తగిలి, వినోద్ నువ్వు కిందికెళ్ళు, గెస్ట్లు ఉన్నారు కదా అంటూ ఉండగా, ఆయన ఏదో చెప్తున్నారన్నయ్య అంటూ ఉండగా, ఇంట్లో మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళి ఫస్ట్ అంటూ రాథోడ్ వినోద్ని తీసుకెళ్ళు అనగానే, వినోద్ బాబు రా అని అంటూ తీసుకెళ్ళిపోతాడు. నా తమ్మునికి మీరు నిజంగా మంచి చేయాలి అనుకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంకల్ అని అమర్ అంటూ ఉంటాడు. అతనికి అమర్ సాయం చేస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.